దీదీ వర్సెస్ ఈడీ. ఈడీ మీన్స్ మోదీ, దీదీ వర్సెస్ మోదీ. దీదీ మీన్స్ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మన మమతా బెనర్జీ అని పెట్టుకుంటే ముద్దుగా పిలుచుకుంటే బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మమతా ఖాన్ అని పిలుచుకుంటున్నారు. మరి వాళ్ళకేం ఎవిడెన్స్లు ఉన్నాయో నాకు తెలియదు. దీదీ ఈడీ, డి అంటే డి. దక్షిణ కోల్కతాలో కదం తొక్కిన తృణమూల్ నేతలు కార్యకర్తలు. ఢిల్లీలో అమిత్ షా కార్యాలయం ఎదుట ఎంపీల ఆందోళన. మమతా ఫిర్యాదుతో ఈడీపై ఎఫ్ఐఆర్లు. మమతా పోలీసు ఉన్నతాధికారులపై సిబిఐ దర్యాప్తునకు ఈడీ విజ్ఞప్తి. ఇక చూడు కథ, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు. బొంద పెడతారు ఇప్పుడు. ఇక ఆల్రెడీ సగం బొంద పెట్టిండు. మొన్న ఎంపీ ఎలక్షన్లో అప్పుడు సగం కొట్టుకపోయిండు భారతీయ జనతా పార్టీ. మన విధానాలు అట్లా పాడైనాయి. దేశాన్ని సర్వనాశనం చేసే విధానాలతో ఉరగబెట్టింది ఏం లేదు. పేద బిడ్డల కోసం కష్టపడు, కానీ బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి ఈడబెట్టి వాళ్ళకు ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి అన్ని ఇచ్చి ఆధార్ కార్డులు ఇచ్చి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ ఉంటే ఎవడు ఊరుకుంటాడు? మన దేశానికి సర్వనాశనం, అది దేశం సర్వనాశనం. అటు రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పాకుతాడు. బొగ్గు కుంభకోణంలోని మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంతో పాటు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నిర్వహించిన సోదాలపై కేంద్రం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య ఘర్షణ మరింత ముదిరింది. కేంద్రం ఈడీల ఆ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డెక్కారు. కోల్కతాలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అటు ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ఎదుట తృణమూల్ ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మమతా ఈడీ వేరువేరుగా వేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోల్కతా హైకోర్టులో గందరగోళం నెలకొంది. ఒకసారి ఆరులో చూద్దాం. పూర్తిస్థాయి డి అంటే డి నడుస్తుందంట. దీంతో విచారణకు ఈ నెల 14వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. మరోవైపు మమతా ఫిర్యాదుతో ఈడీ అధికారులపై పశ్చిమ బెంగాల్ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇక మమతతో పాటు బెంగాల్ ఉన్నతాధికారులపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కలకత్తా హైకోర్టుకు ఈడీ విజ్ఞప్తి చేసింది. డేటా తస్కరించారు అంటున్నారు తృణమూల్ కాంగ్రెస్, అంటే అక్కడ ఉన్న అధికార పార్టీ. త్వరలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటంతో ఈడీ సోదాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఐపాక్లో సోదాల పేరుతో తృణమూల్ కార్యకర్తల డేటాను కేంద్రం తస్కరించిందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఈడీ చర్యను నిరసిస్తూ శుక్రవారం దక్షిణ కోల్కతాలో మమతా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 8B బస్టాండ్ నుంచి హజ్రా మేర్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. ఈ ర్యాలీలో బెంగాల్ సంస్కృతిని ప్రదర్శించారు. ప్రతుల్ ముఖోపాధ్యాయ్ గతం అభి బంగ్లాయ్ గాన్ గైని ఆలపించారు. మహిళలు శంఖం ఊదుతూ నిరసనలు తెలిపారు. ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు తమ ఎన్నికల వ్యూహాన్ని దొంగిలించేందుకేనని మమతా బెనర్జీ ఆరోపించారు. తాను సోదాల ప్రాంతానికి వెళ్లడంతో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. బొగ్గు కుంభకోణం ద్వారా అమిత్ షా సహా భాజపా నేతలు లబ్ధి పొందారని పేర్కొన్నారు. తాను తృణమూల్ అధినేతగా ఐపాక్ కార్యాలయానికి వెళ్లానని, ముఖ్యమంత్రిగా కాదని స్పష్టం చేశారు. తమ పార్టీ వ్యూహ పత్రాలను ఈడీ అధికారులు దొంగలించారని ఆరోపించారు. నన్ను ఎవరైనా చంపడానికి వస్తే నన్ను నేను కాపాడుకునే హక్కు నాకు లేదా అని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో సొమ్ము జగన్నాథ్ నుంచి సువేందుకు ఆయన నుంచి అమిత్ షా వద్దకు చేరాయని ఆరోపించారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతానని తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్లో బలవంతంగా భాజపా అధికారాన్ని చెరబట్టిందని విమర్శించారు. అలా బెంగాల్ను చెరబట్టాలనుకుంటే కుదరదని తేల్చి చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ను వానిషింగ్ అంటే మాయ చేసే కుమార్గా అభివర్ణించారు. ఆయన ఓటర్లను మాయం చేస్తున్నారని విమర్శించారు. ఆ మాయం చేసిన ఓటర్లను పెట్టు తల్లి అంటే పెట్టారు ఎవరు?
ఢిల్లీలో ఉద్రిక్తత. దేశ రాజధానిలోని హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ఎదుట తృణమూల్ ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. దర్యాప్తు సంస్థలు కేంద్రం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. వారు కార్యాలయంలోకి చొచ్చుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి లాక్కెళ్లారు. మిగిలిన వారిని ఖాళీ చేయించారు. ఓబ్రెయిన్, మైత్రా, హల్దార్, శతాబ్ది రాయ్, గోఖలేలను బలవంతంగా లాక్కెళ్లారు. ఎంపీలను పార్లమెంటు వీధి పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం 3 గంటల సమయంలో వారిని వదిలిపెట్టారు. ఢిల్లీలో తమ ఎంపీలను బలవంతంగా లాక్కెళ్లడం సిగ్గుమాలిన చర్య అని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈడీపై కేసులు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఈడీ అధికారులపై శుక్రవారం పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. గుర్తు తెలియని ఈడీ అధికారులు సిఆర్పిఎఫ్ సిబ్బందిపై షేక్స్పియర్ సారణి పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని ఈడీ సిబ్బందిపై ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో కేసులు నమోదయ్యాయి. తమ విధులకు ఆటంకం కలిగించిన మమతా బెనర్జీ, సీనియర్ పోలీస్ అధికారులు, ఇతరులపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఈడీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. తాము సోదాలు జరిపిన ప్రాంగణం నుంచి ఎత్తుకెళ్లిన డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ రికార్డులు, స్టోరేజ్ మీడియా డాక్యుమెంట్లను సీజ్ చేయించాలని ఫోరెన్సిక్ ప్రిజర్వేషన్లకు ఆదేశించాలని కోరింది. సమఖ్య వ్యవస్థ ఈడీ దయాదాక్షణ్యాలపై ఆధారపడిందని కేవలం సుప్రీంకోర్టు దీనిని నిలువరించగలదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రతి నేతను ఈడీ వేధిస్తుందని అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటన తీవ్ర ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. కోర్టులో ఇబ్బందికర పరిస్థితి. ఐపాక్ కార్యాలయంలో సోదాలపై దాఖలైన పిటిషన్తో పాటు మమతాపై సిబిఐ దర్యాప్తు కోరుతూ ఈడీ వేసిన పిటిషన్పై విచారణకు కోల్కతా హైకోర్టు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం మమతా బెనర్జీ ఈడీ దాఖలు చేసిన పిటిషన్లు జస్టిస్ సుబ్రా ఘోష్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. కేసులకు సంబంధం లేని వారు రావడంతో కోర్టు హాలులో గందరగోళం వాతావరణం నెలకొంది. వారంతా బయటకు వెళ్లాలని న్యాయమూర్తి విజ్ఞప్తి చేసినా ఎవరు వినలేదు. దీంతో ఆమె సీట్లో నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే తాము దాఖలు చేసిన పిటిషన్ విచారణకు శుక్రవారమే చేపట్టాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్కు ఈడీ విజ్ఞప్తి చేసింది. అయితే ఆయన అంగీకరించలేదు. జస్టిస్ ఘోష్ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిందంట. మొత్తం మీద ఒక రేంజ్కు వెళ్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ డ్యామేజ్ జరుగుతూ ఉంది. చాలా చాలా పెద్ద ఎత్తున కోల్కతాలో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మొన్నటి వరకు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి. బీహార్లో మొత్తం ఇండియా కూటమి మహాగఠబంధన్ అని పేరు పెట్టుకొని ఒకవైపు ఎన్డీఏ కూటమి, ఒకవైపు ఇండియా కూటమి. ఇక సింగిల్గా పోయే పార్టీ లేదు బీహార్లో. కానీ ఇక్కడ మమతా బెనర్జీ అట్లా కాదు. మమతా బెనర్జీ కామ్రేడ్ల కంచుకోడలు బద్దలు కొట్టి 2 పువ్వులు, ఆమెకు 2 పువ్వులు ఉంటాయి, ఆమె గుర్తు 2 పువ్వులు తృణమూల్ కాంగ్రెస్ను తీసుకొచ్చింది. ఆమె కాంగ్రెస్ లీడరే, అందువల్ల తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకున్నది. బయటకు వచ్చి ఎర్ర జెండాలు బద్దలు కొట్టింది. అక్కడ జ్యోతి బసు ఉండే అంతకుముందు సీఎం. ఆ ఎర్ర జెండాను కామ్రేడ్ల కంచకోటలను బద్దలు కొట్టి తృణమూల్ కాంగ్రెస్ను తీసుకొచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. బట్ బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసింది, ఎన్డీఏ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆల్రెడీ మొన్న ఎంపీ ఎలక్షన్లలోనే సగం సీట్లు వాటా కొట్టుకోపోయింది ఎంపీలు భారతీయ జనతా పార్టీ. అలా సువేంది అధికారిని పెట్టి, అధికారి కూడా ఎవరికి భయపడిన అధికారి. ఆయన ఇంటి పేరు అధికారి సువేందు, ఇంటి పేరు అధికారి. సువేంది అధికారిని పెట్టి నువ్వెంత అని నడుస్తూ ఉంది. మా ఎన్నికల వ్యూహాలను దోచుకున్నారు భారతీయ జనతా పార్టీ. మమ్మల్ని టార్గెట్ చేస్తే వాళ్ళలాగా మేం వినం, దేక్లింగే అని నడుం బిగించి కొంగు కట్టి ర్యాలీగా బయలుదేరింది.
లోకల్ పోలీసులు మమతా బెనర్జీ పైన ఈడీ ఆరోపణలు చేసి ఈడీ కూడా హైకోర్టును ఆశ్రయిస్తే ఈడీ అధికారుల పైన మమతా బెనర్జీ ఎఫ్ఐఆర్లు చేయించింది. ఇది ఎంతవరకు పోతుంది? రాష్ట్రం ప్లస్ కేంద్రం మధ్యలో ఎవరు పావులుగా మారుతారంటే దయచేసి కార్యకర్తలు పావులుగా మారకండి. వాళ్ళందరూ బాగానే ఉంటారు. ప్రాణాలు పోయేది నార్మల్ కార్యకర్తలు. ఆ ప్రాణాలు తీసుకోకండి. మీ ప్రాణాలు మీ అమ్మ నాన్నలను అడగండి, మీ ప్రాణాలు ఎంత విలువైనయో. చాలా డేంజర్ పరిస్థితులకు మమతా బెనర్జీ పోయినట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన అమిత్ షా కంప్లీట్ టార్గెట్ పెట్టిండు. ఒక్కసారి అమిత్ షా మోడీ ఒక రాష్ట్రాన్ని టార్గెట్ పెడితే వాళ్ళ చేతుల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వాళ్ళ ప్లాన్స్ అట్లా ఉంటుంది. నేను చెప్పడం కాదు, జమ్మూ కాశ్మీర్ సీఎం చెప్పిండు, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పిండు, ఇట్లా చాలామంది బడా కాంగ్రెస్ లీడర్లు చెప్పిండు. కాంగ్రెస్ లీడర్లు బడా కాంగ్రెస్ లీడర్లు. చూడాలి ఏమవుతుంది.